గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏమిటంటే, ఎవరైనా మిమ్మల్ని పదే పదే అవమానిస్తూ ఉంటే ఈ విధంగా చేయండి, వాళ్ళు నోరు మూసుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి మనల్ని పదే పదే అవమానిస్తూ ఉంటే మనకు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే చెప్పలేని విధంగా ఉంటుంది. సో అది బాధ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని ఎదుటివాడు కామెడీగా తీసుకోవచ్చు, కాకపోతే అది పడే వాళ్ళకి తెలుస్తుంది దాని యొక్క బాధ. అటువంటి వాళ్ళందరికీ గురించి కూడా సైకాలజీ ఒక విధమైనటువంటి ట్రిక్ చెప్తుంది. అది ఏ విధమైన ట్రిక్ చూద్దాం. ఈరోజు నోట్ చేసుకున్న దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైకాలజీ గురించి సరదాగా చాలా సహజంగా అనిపించేటటువంటి విషయం ఏమిటంటే, చాలామంది సాధారణంగా మాట్లాడే సమయంలో సరదా పేరుతో కొన్ని జోక్స్ వేయడము లేదా కొన్ని మాటలు అనడము చేస్తుంటారు. ఆ సందర్భానికి అది పెద్దగా తప్పని అనిపించకపోయినా కూడా మరుసటి రోజు లేదా కొన్ని రోజుల తర్వాత, చెప్పాలంటే మరుసటి రోజులు లేదా కొన్ని రోజుల తర్వాత ఆలోచిస్తే అది చాలా అవమానంగా ఫీల్ అవుతాం మనం. అంటే చాలామంది జోకులు వేస్తుంటారు, అప్పటికి ఆ సమయానికి మనకి అది జోక్గా అనిపించినా కూడా మరుసటి రోజు మనం ఫీల్ అవుతాం, మనం అవమానించినాడు అని. ముఖ్యంగా సరదా పేరుతో అనే కొన్ని మాటలు ఒకసారి అయితే సరదాగానే ఉంటుంది, కానీ పదే పదే అదే మాటని అనడం ద్వారా లేదా పదే పదే అదే విధంగా ప్రవర్తించడం ద్వారా అది అవమానమే అని మనం అనుకుంటాం. ఇలా సరదా మాటన జరిగే అవమానాన్ని చాలామంది పంటి బిగువును భరిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా సరదాగా కామెడీ చేసి గేలు చేస్తూ ఉంటారు. వాళ్ళు మనం ఏం అనలేము, ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు. వాళ్ళు కామెడీ చేసి గేలు చేసినప్పుడు భరిస్తాం మనము, కానీ మనకు అది అవమానమే ఫీల్ అవుతాం, కానీ భరిస్తాము. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, చాలామంది జరుగుతుంటాయి. కొందరు అదే పనిగా కూడా సరదా పేరున ఒక తెరచాప అడ్డం పెట్టుకుంటారు కదా, అట్లా అడ్డం పెట్టుకుని దాన్ని వాళ్ళు అవమానిస్తూనే ఉంటారు. అది వాళ్ళకి రొటీన్ హ్యాబిట్ అయిపోయి ఉంటుంది, వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది అది. ఈ పరిస్థితిని అధిగమించాలన్నా సరదా పేరుతో మిమ్మల్ని ఇతరులు పదే పదే అవమానించకూడదు అని అనుకుంటే మీరు ఈ విధంగా చేయాలి. సైకాలజీ చెప్పిన విధంగా. అది ఏ విధంగా అంటే, మీ ప్రవర్తనను మార్చుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఎవరైనా మిమ్మల్ని వెక్కిరిస్తుంటే లేదా వ్యక్తిగతంగా పర్సనల్గా మిమ్మల్ని హేళన చేసేది, కేర్లెస్ చేసేది కానీ చేస్తే, ఆ స్థలంలో మీరు వచ్చేసి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. అతను మనల్ని గేలు చేసినాడు కదా అని చెప్పేసి మనము వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా మనకి లేదు. అక్కడ ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు అనేది పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అతను ఎందుకు మనల్ని గేలు చేస్తున్నాడు, ఎందుకు కేర్లెస్ చేస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. సరైన సమయం వచ్చినప్పుడు ఆ ప్రశ్నకు మర్యాదగా ముక్కుసూటికి సమాధానం చెప్పాలి. అంతే తప్పించి మనం గేలు చేసినాడు, ఎక్కిరించాడు అని చెప్పి వెంటనే రియాక్ట్ అయిపోతే వానికి మనకి తేడా ఉండదు, వాడు మనం ఇద్దరు ఒకటైపోతాం. సో ఆ విధంగా ఇంకోసారి కూడా అలానే చేస్తే అప్పుడు మీరు సైలెంట్గా ఉండడమే చాలా మంచిది. ఎందుకంటే బుద్ధి లేని వాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి రాదు. సో సైలెంట్గా ఉండడం మంచిది. కాబట్టి ఎవరైనా ఏదైనా అన్నప్పుడు సున్నితంగానే చెప్పు దెబ్బ కొట్టినట్టే సమాధానం ఉండాలి, వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. చాలాసార్లు ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడినప్పుడు, మిమ్మల్ని దూషించినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని ఇతరుల ముందు అవమానించినా ప్రతిసారి కూడా మనం రియాక్ట్ అయ్యాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొండను చూసి కుక్కలు మురుగుతాయి, అర్థమైందా? వాటన్నిటిని మనము పట్టించుకోవాల్సినటువంటి అవసరమే లేదు. ఎదుటివారి అన్న మాటలకు అప్పటికే మనసులో మనకి కోపం పుట్టి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో గట్టిగా మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. మన మనసు కూడా చెప్తుంది నోరు తెరిచి జోరుగా అరువు అని చెప్పి. అలాంటి పరిస్థితులు గట్టిగా మాట్లాడకూడదు. అలాంటి పరిస్థితులు మనం గట్టిగా మాట్లాడినట్లయితే మన యొక్క మానసిక స్థితి మీద ఒత్తిడి పడి మన యొక్క పర్సనల్ క్యారెక్టర్ బిహేవియర్ని పోగొట్టుకుంటాం. అది చేయకూడదు. ఎప్పుడు కోపంలో ఉన్నప్పుడు తర్కం అనేది ఆలోచనాత్మకంగా ఉంటుంది. కోపంలో ఎక్కువ నష్టాలు చేసేస్తాం. సో కోపం వచ్చినా కూడా దాన్ని we need to కంట్రోల్ చేసుకోవాలి. మనం కోపాన్ని కంట్రోల్ చేస్తే మనం అన్నింటిని జయించినట్లే. కాబట్టి వెంటనే రియాక్ట్ కాకండి. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఏది శాశ్వతం లేదు. ఎందుకు ఫీల్ అవుతారో అని వాడే బుద్ధి తక్కువ వాడు. ఎందుకంటే వాడు పదే పదే మిమ్మల్ని అవమానిస్తున్నాడు అంటే మనకి వేరే పని ఏమి లేదు అని అర్థం. పని కట్టుకొని అవమానిస్తున్నాడు. మీకు పని ఉంది కాబట్టి మీరు సైలెంట్గా పని చేసుకోండి. అది
ఫీల్ అవుతూ రియాక్ట్ అవ్వడం అంటే నవ్వుతూ ఉండడమే చాలా మంచిది. ఒక్కొక్కసారి ఇలా చేస్తే మీ జోలికి రారు. మీరు రియాక్ట్ అయితే పదే పదే మీ జోలికి వచ్చి మిమ్మల్ని ఎక్కిరిస్తూనే ఉంటారు. మీరు రియాక్ట్ కాకుండా పోతే 2-3 సార్లు చూసి వాళ్ళే వెళ్ళిపోతారు. ఇది ఒక రకమైన ట్రిక్. ఇతరులు ఎలాగైతే సరదా పేరుతో మిమ్మల్ని అంటున్నారో మీరు అదే సరదా మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ సరదాకు కాస్త చిరునవ్వు కూడా జోడించాలి. ఎవరైనా మిమ్మల్ని అవమానించడానికి ట్రై చేస్తున్నా, పదే పదే అదే సంఘటనలు ఎదురవుతున్నా ముందుగా మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆ తరువాత ఇతరుల అన్న విషయాన్ని చెడ్డ పదజాలంతో కాకుండా మర్యాదపూర్వకంగా ముక్కుసూటితోనే వాళ్ళకి సమాధానం చెప్పాలి. అలా చేస్తే మీరు చెప్పేది తప్పని ఎవరు అనరు. మర్యాదగానే మాట్లాడారనే మార్కు మీ మీద ఉంటుంది. మిమ్మల్ని అవమానించిన వారికి సమాధానం చెప్పమనే తృప్తి కూడా మీకు ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని అవమానించినా అర్థం చేసుకున్నా అది మీ తప్పు కాదు, ఎదుటివారి తప్పే. అర్థమైందా? ఎవరో మీ ఏదో అనగానే మీరు తప్పేమో అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు. మనం ముందుకు సాగుతూనే ఉండాలి. ప్రపంచంలోని ఎంకరేజ్ చేసేవారి కంటే కూడా డిస్కరేజ్ చేసి ఎగతాళి చేసి వెనక్కి లాగేయడానికి ట్రై చేసేవారే ఎక్కువ మంది ఉండారు. సో మనుషుల్ని బాధ పెట్టడానికి ముందుకు వస్తారని గుర్తుంచుకోవాలి. అలాంటి వారి మాటలను వదిలిపెట్టి ముందుకు వెళ్ళడమే మనం అందరూ చేయాల్సిన పని. దీన్ని బట్టి మీకు ఒకటి అర్థమైంది. ప్రపంచంలో ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళకంటే కూడా డిస్కరేజ్మెంట్ చేసేవాళ్ళు చాలామంది అంటే చాలామంది ఉన్నారు. సో ఎవరో ఏదో అన్నారు కదా అని చెప్పేసి మనము మన యొక్క బిహేవియర్ని మార్చుకోకూడదు వాళ్ళ గురించి. సో మన రూట్ ఎప్పుడు కూడా మంచి రూట్ అయితే మంచి రూట్లో ముండ్లు ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయి, తొక్కుకుంటా పోవాల్సిందే తప్పించి బాధని నొప్పిని భరించి ప్రతిఫలం దొరికే వరకు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన గమ్యాన్ని వదులుకోకూడదు. సో వీడియో నచ్చింటే మాత్రం ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఛానల్ నచ్చింటే మాత్రం ప్రతిరోజు మంచి ఇన్ఫర్మేషన్ కోసం అయితే డైలీ అప్డేట్స్ రూమ్లో డైలీ వస్తాయి వీడియోస్. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఎంకరేజ్మెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.